ఇది అలసంద బ్యాళ్ళు. ఇవి రాయలసీమలో పండిస్తారు. అలసంద బ్యాళ్ళు నాటువి తీసుకుంటేనే జిగురు ఉంటుంది. చిన్నప్పుడు నేను రుబ్బుతా అని అమ్మమ్మల వెంట మా జేజి వెంట పరిగెత్తే వాళ్ళము. కానీ వాళ్ళు అసలు నన్ను టచ్ చేసి ఇచ్చేవాళ్ళే కాదు. ఎందుకంటే పప్పు వేస్ట్ అవుతుంది అని వాళ్ళ ఆలోచన అనమాట. వాళ్ళు చాలా జాగ్రత్త పడేవాళ్ళు కదా, ప్రతి రూపాయి వాళ్ళకి చాలా వాల్యూ అనమాట. అందు గురించి వాళ్ళు ఎవరిని ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు. 6 గంటలు నానబెట్టుకొని పప్పుని ఉంచుకోవాలి. గ్రైండర్కి వేసి రుబ్బుకోవాలి. రుబ్బుకునే ముందు పప్పును కొంచెం తీసి పక్కన ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లము మిక్సీకి వేసుకోవాలి. గ్రైండర్లోకి వేస్తే వాటర్ అవుతుంది. అందు గురించి నేను ఇట్లా మిక్సీకి వేసుకొని పక్కన అవి అన్నీ మిక్స్ చేసేసి మళ్ళీ తర్వాత సాల్టు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలిపేసి జిగురు ఉండదు. మనం గ్రైండర్కి వేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత అట్లా వేసుకోవద్దు ఈ వడల్ని. అప్పుడే చాలా బాగుంటాయి. వడలు కాల్చేస్తారు. ఈ కలర్ వచ్చిన తర్వాత మనము తీసుకోవాలి. మీద కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఒక 3 టీస్పూన్స్ పడతాయి. మనం 1.5 చికెన్ తీసుకుంటున్నాం కాబట్టి. కానీ చిన్నప్పుడు కుండలలో చేసేవాళ్ళు ఆ కూరనే టేస్ట్ ఉండేది. ఇది బాగా జవ చేయించిన తర్వాత కట్టెల పొయ్యిల మీదనే బాగా కాల్చేవాళ్ళు. ఆ స్మోకీ ఫ్లేవర్తో చికెన్ చాలా బాగుండేది. కాల్చిన చికెన్ కదా, అందుకు స్కిన్తో సహా టేస్ట్ ఉండేది. కట్ చేసేంతలోపు ఏవో ముక్క పెడతారా తిందామా అని ఎదురు చూసేవాళ్ళము. కానీ ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు పెద్దవాళ్ళు. మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి వెళ్ళండి అని మమ్మల్ని అక్కడ దగ్గరకు కూడా రానిచ్చేవాళ్ళు కాదనమాట. ఈ చికెన్తో చాలా మెమరీస్ ఉంటాయి. చిన్నప్పుడు అన్నీ గుర్తొస్తుంటాయి కదా. ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి టమోటా ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాకి అప్పటికప్పుడు ఎండుమిరపకాయలు, కొబ్బరి వేసి అల్లం వెల్లుల్లిపాయ వేసి దంచుకునే వాళ్ళు అనమాట. చిన్నప్పుడు మనం కూడా అదే మెథడ్లో చేసేద్దాము. ఉల్లిపాయ టమోటా మగ్గిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి. కల్లులుప్పే వాడుతుంటా నేను నాన్ వెజ్ కూరలలోకి. అదే టేస్ట్ బాగా తెలుస్తుంది. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దంచుకున్న ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు ఆ టేస్టే బాగుంటుంది. వాళ్ళేమో కట్టెల పొయ్యి మీద చేస్తారు కదా, చాలా బాగుంటుంది. ఆ కూరనే టేస్ట్ ఉంటుంది. చాలామంది ఉంటాం కదా, ఎంజాయే వేరుండేది అనమాట. అందరు మా అన్న, మా అక్క, ఇంకొక అన్న, మా చెల్లెలు అందరం గోడల మీద కూర్చొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. రొట్టె నాటుకోడి పులుసు తినుకుంటూ. ఈరోజు నేను పండగ కదా అందుకని వడ చేస్తున్నాను. నాటుకోడి పులుసు కదా, కొన్ని నీళ్ళు ఎక్కువనే పడతాయి. వాటర్ వేసిన తర్వాత బాగా కలపాలి. అనగానే అప్పుడైతే కోడికూర అనేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ టైంలో మనం చికెన్ అంటున్నాం. కానీ అప్పుడు నాటుకోడి కూర చేసుకున్నాము, యాట మాంసం చేసుకున్నాము అని అనుకునేవాళ్ళు అనమాట. కుక్కర్ మూత పెట్టినాక 5 విజిల్స్ రానియాలి. అప్పటికప్పుడు వేయించుకున్న మసాలా అయితే బాగుంటుంది. ధనియాలు, 2-3 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క. మా జేజి వాళ్ళు అయితే ఇవన్నీ వేయించుకొని అల్లము, ఉల్లిగడ్డ, కొబ్బరి, ఎండుమిరపకాయ అన్నీ ఒకేసారి దంచుకునేవాళ్ళు. అప్పుడే నూరుకున్న ధనియాల పొడి,
మీరు కూడా అలసంద వడలు నాటుకోడి పులుసు చేసుకొని టేస్ట్ చూసి సూపర్, నాకు చాలా బాగా వచ్చింది, మీరు కూడా ఇలాగే ట్రై చేసి నేను ఎలా చేశానో మీరు కూడా అలా చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.